పెత్తందారి ఎవరు? చంద్రబాబు, జగన్? ఎవరిది నిజం? అసలు ఇప్పటికీ కూడా అంటరానితనము, పెత్తందారీ వ్యవస్థ, ఇది రెండు సబ్జెక్టులు వేరు. అంటరానితనము అనేటువంటి దానిపైన ఈరోజు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే మాట్లాడుతూ వచ్చారు. ఇంగ్లీషు పిల్లలకి నేర్పించేటువంటి విషయంలో, చెప్పేటువంటి విషయంలో దానికి అడ్డుపడుతున్నారు, అది అంటరానితనము. పిల్లలకి ట్యాబులు ఇచ్చేటువంటి విషయంలో ఆ ట్యాబులు ఇస్తే వాళ్ళు చెడిపోతారు అనేటువంటి దాన్ని చెబుతున్నారు, అది అంటరానితనము. స్కూళ్ళను అభివృద్ధి చేయటం అనేటువంటి దాని విషయంలో తప్పుపడుతున్నారు, అది అంటరాని విషయం అని చెప్పని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆ వ్యాఖ్యలు చేయటం అనేటువంటిది అత్యంత దారుణమైనటువంటి విషయం, అత్యంత అన్యాయమైనటువంటి విషయం. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు ఉన్నటువంటి వ్యక్తి అంటరానితనాన్ని ప్రేరేపించే విధంగా, అంటరానితన భావోద్వేగాలను రెచ్చగొట్టే విధంగా, అంటరానితనానికి సంబంధించినటువంటి అంశాలని ప్రజల్లోకి చొప్పించే విధంగా తీసుకువెళ్ళటం అనేటువంటిది ఫస్ట్ అది తప్పు. ఎవరైతే అలా మాట్లాడుతున్నారో, అంటరానితనం గురించి ఎవరైతే అలా చేస్తున్నారో, అది వారికి సంబంధించినటువంటి మానసిక రుగ్మతగానే చూడాల్సిన అవసరం ఉంది. ఓకే, వారు చెప్పినటువంటి అంశాలనే పరిశీలిస్తే గ్రామాలలో ఉన్నటువంటి పాఠశాలలో అన్ని కులాలకు చెందినటువంటి వారు, అన్ని మతాలకు చెందినటువంటి వారు అందరూ కలిసి కూర్చొని చదువుకుంటున్నారు. అది ఎక్కడ అంటరానితనం ఉన్నది అంటే, ఇప్పుడు ఆ క్లాసులో కూర్చొని చదువుకుంటున్నటువంటి పిల్లల్లో ఇక ఇప్పటి నుంచి అంటరానితనంతో ఒకరొకరు వేరువేరుగా కూర్చోవాలి అనేటువంటి దాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రేరేపిస్తున్నారా? క్లాసుల్లో మధ్యాహ్నం మిడ్ డే మీల్స్లో అందరూ కలిసి కూర్చొని భోజనం చేస్తూ ఉన్నారు. మరి ఎక్కడ అందరికీ ఒకటే భోజనం వండి పెడుతూ ఉన్నారు, ఎక్కడ మరి అంటరానితనం ఉంది? ఏ రకంగా అంటరానితనం ఉంది? ట్యాబులు ఇస్తూ ఉన్నారు, అందరికీ ఇస్తూ ఉన్నారు ట్యాబులు, ఎక్కడ అంటరానితనం ఉంది? ఒక బాధ్యత కలిగినటువంటి స్థాయిలో ఉన్న వ్యక్తి, భవిష్యత్తు తరాలను దృష్టిలో పెట్టుకొని మాట్లాడాల్సినటువంటి వ్యక్తి, ఆ స్థాయి బాధ్యత అతనుకున్నది. అంతేగాని ఓట్ల కోసమో, సీట్ల కోసమో, కులాలని, మతాలని రెచ్చగొట్టే విధంగా, వాటిని వాడుకునే విధంగా ప్రయత్నం చేయటం అనేటువంటిది నిజంగా అత్యంత బాధాకరమైనటువంటి విషయం. ఇలాంటివే జరిగినప్పుడు రేపు భవిష్యత్తులో ఇలాంటి వాటిని సృష్టించడానికి కానీ, ఇలాంటి వాటిని రెచ్చగొట్టడానికి కానీ, ఇలాంటి వాటి విషయంలో ప్రభుత్వమే కొన్ని చర్యలు చేపట్టడానికి కూడా అవకాశాలు లేకపోలేదు అనేటువంటి దాన్ని ఈరోజు వారి మాటలను బట్టి, వారు చెప్పినటువంటి అంశాలను బట్టి అర్థమవుతూ ఉంది. అది తప్పు. ఫస్ట్ అలాంటి అంశాల విషయంలో వారి మాటల్ని అసలు వారు విత్డ్రా చేయాలి, వెనక్కి తీసుకునే విధంగా ఉండాలి. అంటే క్లాసులో గ్రామాలలో మనం చూస్తే ఏ స్కూల్లో అయినా, ప్రభుత్వ పాఠశాలలు అనేటువంటి దగ్గర అందరూ అందరూ అన్ని కులాలకు చెంది, అన్ని మతాలకు చెందినటువంటి వారు కూర్చొని చదువుకుంటున్నారా లేదా? అది జగన్మోహన్ రెడ్డి గారు క్లారిటీ ఇవ్వాలి. అక్కడే అంటరానితనం ఉన్నదా? మరి అదేవిధంగా వాళ్ళు మధ్యాహ్నం భోజనాలు చేసేటప్పుడు అక్కడ అంటరానితనం ఉన్నదా? వాళ్ళకి ట్యాబులు ఇచ్చేటువంటి విషయంలో ముఖ్యమంత్రి గారు ఏమైనా అంటరానితనం పాటిస్తున్నారా? అక్కడే స్పష్టం చేయాలి వారు. అంటే ఒక యువతకి వారు నిన్న అన్ని జిల్లాల నుంచి అనేక మంది యువతను పిలిచారు. ఆ యువత అందరూ వచ్చారు. ఒక ముఖ్యమంత్రి గారు చెప్పేటువంటి మాటల విషయంలో అందరూ ఎంతో కొంత ప్రభావితం అవుతారు, ఎంతో కొంత ఆలోచిస్తారు, వారు చెప్పినటువంటి అంశాల విషయాన్ని లోతుగా అధ్యయనం చేస్తారు. అలాంటి యువతకి ఇలాంటి అంటరానితనం అనేటువంటి దాన్ని తీసుకొచ్చి వారిపైన రుద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అని అంటే అది నిజంగా ఆశ్చర్యకరం. మరి అంటరానితనం ఉంటే ఇప్పటి వరకు ఈ 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అంటరానితనం విషయంలో, వివక్షత విషయంలో ఎన్ని కేసులు, ఎంతమంది మీద పెట్టారు, ఎంతమందిని అరెస్ట్ చేశారనేటువంటిది కూడా వారు లెక్క చెప్పాల్సి ఉంది. మరి
వారే చెప్తున్నారు కదా అంటరానితనం అనేది. ఆ అంటరానితనానికి సంబంధించినటువంటి అంశాన్ని ఆ తప్పు ఏదన్నా ఉంటే అది రాష్ట్ర ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాల పాటు పరిపాలన చేసి వాటిని నిర్వీర్యం చేయలేకపోవటం, వాటిని సరిదిద్దలేకపోవటం ఉంటే అది జగన్మోహన్ రెడ్డి గారి తప్పే అవుతుంది. అంతేగాని దీన్ని ఒక కావాలని వాళ్ళ మధ్య ఒక విద్వేషాలను రెచ్చగొట్టాలని, వాళ్ళ మధ్య ఒక భావాలను రెచ్చగొట్టే విధంగా వ్యవహరించాలనేటువంటి ఆలోచనలు చేయటం నిజంగా శోచనీయమైనటువంటి అంశంగా చూడాలి. ఇది మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నట్లుగా మరి 5 సంవత్సరాల ముందు పాదయాత్ర చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ కలిశారే, అందరికీ నుదుటి మీద ముద్దు పెట్టారే, అందరికీ నెత్తి మీద చేయి పెట్టారే, మరి అందరితో కరచాలనం చేశారే. మరి 5 సంవత్సరాల అధికారం వచ్చిన తర్వాత ఎంతమందిని కలిశారు, ఎంతమందికి చేయిచ్చారు, ఎంతమంది మీద నెత్తి మీద ముద్దు పెట్టారు అనేటువంటిది కూడా మరి చూడాలి కదా. అధికారంలోకి వచ్చిన తర్వాత అంటరానితనాన్ని విషయంలో వారు వ్యవహరించారా అనేటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రశ్నలు అడుగుతున్నారు. ఎందుకు మరి అధికారం కోసం మీరు అంతమందితోటి ఇదైనప్పుడు అధికారం వచ్చిన తర్వాత ఎంతమందితో మీరు ప్రజలతో కలిశారు అనేటువంటిది కూడా ప్రశ్న ఉత్పన్నమవుతుంది. మరి అంటే ఇది ఒక ప్రజల్లో అసలు ఏమీ లేనటువంటి వాళ్ళలో కూడా ఇప్పుడు ఇది ఒక అంశంగా, ఒక ఆలోచనగా మొదలయ్యేటువంటి ప్రక్రియకి శ్రీకారం చుట్టేటువంటి అంశం అవుతుంది. దానికి ఎవరిది తప్పు, ఎవరిది బాధ్యత అవుతుంది? పరిపాలించినటువంటి వాళ్ళందరిది బాధ్యత అవుతుంది. అది జగన్మోహన్ రెడ్డి గారి బాధ్యత అవుతుంది, చంద్రబాబు నాయుడు గారి బాధ్యత అవుతుంది, అంతకుముందు పరిపాలించినటువంటి అందరిది బాధ్యత అవుతుంది. అంటే ఈ అంశాలని ప్రజలకి చేరవేసేటువంటి క్రమంలో ఉద్రేకపూరితమైనటువంటి వాళ్ళ భావాలని, భావజాలాలని రెచ్చగొట్టే విధంగా వ్యవహారం చేయటం అనేటువంటిది మాత్రం అది సరైంది కాదు. మరి ఏ గ్రామాలలో ఎక్కడ ఏ విధంగా అది ఉన్నది అనేది జగన్మోహన్ రెడ్డి గారే చెప్పాలి.